నేను జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల చంద్రవేలిలో చదువుతున్నాను. మనము మన ఊరు, మన వాడ, మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే దానికి కారణం పరిశుభ్రత. పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి చెందుతాం. అంతేకాకుండా మన ఇంటితో పాటు మన పాఠశాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన పాఠశాలలో ఉన్న పిల్లలందరూ కూడా అనారోగ్యం బారిన కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మన పాఠశాల టాయిలెట్స్ చూసినట్లయితే ఇక్కడ మా పాఠశాలలో 3 టాయిలెట్స్ ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల మా పాఠశాల విరామం సమయంలో పిల్లలందరూ ఇంటర్వెల్లో లైన్లో వేచి ఉండడం జరుగుతుంది. ఇలా వేచి ఉండడం వల్ల ఇలా వేచి ఉండడం ఎందుకు, ఈ దీర్ఘచతురస్రాకారంలో ఎక్కువ టాయిలెట్స్ నిర్మించవచ్చా అనేది నా ఆలోచన. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎక్కువ స్థలంలో 3 టాయిలెట్స్ నిర్మించుకోబడ్డాయి. ఇలా ఉండడం ద్వారా మా స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఇలా సరిపోవడం లేదు. దీని ప్రకారం నా ఆలోచన ఏంటంటే ఈ దీర్ఘచతురస్రాకారంలో టాయిలెట్స్ ఉన్న స్థలంలో ఎక్కువ టాయిలెట్స్ నిర్మించుకోవచ్చా అనేది నా ఆలోచన. ఇలా కాకుండా మనం త్రికోణాకారంలో నిర్మించుకున్నట్లయితే ఇదే స్థలంలో ఇలా ఇటువైపు 3 వస్తాయి, ఇటువైపు 2 వస్తాయి. 5 టాయిలెట్స్ అనేది నిర్మించుకోవచ్చు. ఇలా 3 ఉండే స్థలంలో 5 టాయిలెట్స్ అనేది నిర్మించుకోవచ్చు. తక్కువ స్థలంలో ఎక్కువ టాయిలెట్స్ మరియు తక్కువ సమయంలో ఎక్కువ మంది వినియోగించుకునేలా నిర్మించుకోవచ్చు. అలా మా పాఠశాలకే కాకుండా సినిమా థియేటర్లో కానీ, అసెంబ్లీ, ఇలా ఇంకా రకరకాల చోట్ల కానీ ఉపయోగపడేలా నిర్మించుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మనం టాయిలెట్ నిర్మించుకునేటప్పుడు సెప్టిక్ ట్యాంక్ అనేది ఒకటే దొరుకుతుంది. ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఏంటంటే 2 పిట్స్ అంటే 2 సెప్టిక్ ట్యాంక్ అనేది నిర్మించుకోవాలి. అలా నిర్మించుకోవడం ద్వారా ఇప్పుడు మనం మొదటి సెప్టిక్ ట్యాంక్కి వాడుకునేటప్పుడు అది గాలి వెలుతురు లేకుండా చూసుకున్నట్లయితే అది ఒక 4-5 సంవత్సరాలకు అది నిండిపోయిన తర్వాత రెండవ సెప్టిక్ ట్యాంక్ వాడుకునేలా చూసుకోవాలి. అలా వాడుకునేలా చూసుకునేటప్పుడు ఇది 1 సంవత్సరం వరకు ఒక మంచి ఎరువుగా మారుతుంది. మంచి ఎరువుగా మారడం ద్వారా మనం చచ్చే వ్యర్థాన్ని మనం ఎరువుగా చేసుకొని మనం సాగుకి కానీ, పంట పొలాలకి కానీ వాడుకున్నట్లయితే మన ఆరోగ్యదాయకమైన ఆహారం కానీ ఆరోగ్యంగా ఉంటాం. అలా ఉండడం వల్ల ఆరోగ్యం అంటే ఇప్పుడు అందరూ బయట కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా ఇప్పుడు ₹1 కూడా ఖర్చు లేకుండా మన నుంచి వచ్చే విసర్జనని మనం ఎరువుగా చేసుకొని సాగుకి, పంట పొలాలకి వేసుకొని మన ఆరోగ్యదాయకమైన ఆహారం తినచ్చు. స్వచ్ఛ భారత్, ఆరోగ్య భారత్. స్వచ్ఛ భారత్ని అందరూ వినియోగించాలి.